జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న పాత నేరస్తుడిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ డి అశోక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ డి మల్లేశ్వరి దొంగతనానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరగడానికి పని చేయడు. ఈ క్రిమినల్ రికార్డు దొంగతనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా పని చేయకుండా దొంగతనాలకు అలవాటు పడిండు. ఈ బైకులు దొంగతనం చేసేసి 5,000 10,000 బయట అమ్ముకొని చేసుకోవాలని ఇతని పథకం. కానీ ఈ లోపే మనం ఈ బండ్లన్నింటిని కూడా రికవరీ చేయడం జరిగింది. అంబర్పేట పోలీస్ స్టేషన్ డిఐ మల్లేశ్వరి మేడం మరియు ఎస్ఐ డిఎస్ఐ శ్రీనివాసులు మరియు వంశీ, శ్రీధర్, విక్రమ్, శ్రీధర్, ప్రవీణ్ కానిస్టేబుల్ కూడా బాగా పనిచేసి ఈ కేసు డిటెక్ట్ చేసి మా రైటర్ మోహన్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి ఈ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా రివార్డు ఇవ్వడానికి పై అధికారులకి రికమెండ్ చేస్తాను. ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఒక బైక్ అఫెండర్ మచ్చ వెంకట్రావు అలియాస్ వెంకట్రావు, వయసు 51 సంవత్సరాలు, ప్రేమ్ నగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్టికి కేసు వివరాలు తెలుసుకొనగా ఇందులో తేదీ 12వ తారీఖు ఫిబ్రవరి నెల నాడు షేక్ హుస్సేన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైకు దుర్గా వైన్ షాప్ అలీకేఫ్ చౌరాస్తాలో ఆ వైన్ షాప్ దగ్గర పార్క్ చేస్తే వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా అటు వైన్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించగా మా రికార్డుల్లో ఉన్న పాత నేరస్తుడైన మచ్చ వెంకట్రావుతో అది సరిపోలింది. తన మీద నిఘా పెట్టి ఈరోజు పొద్దున ప్రేమ్ నగర్కి వెళ్ళి తన ఇంటి దగ్గరికి వెళ్ళి పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చి విచారించగా తను మొత్తం 6 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఇవి అంబర్పేటలో 4 కేసులు, లాలాగూడ పోలీస్ స్టేషన్లో 1 కేసు, కాచిగూడ పిఎస్లో 1 కేసు ఒప్పుకోవడం జరిగింది. ఇటు 6 కేసుల్లో కూడా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సీజ్ చేసి నేరస్తుని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ఇతను గతంలో 6 కేసులు మొత్తం కూడా మోటార్ వాహనాలను దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నాడు. ఇతని మీద పై అధికారులకి సమాచారం ఇచ్చి పీడీ యాక్ట్ కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతని నివాసం ఎక్కడ? ప్రేమ్ నగర్, పటేల్ నగర్ ఏరియాలో ప్రేమ్ నగర్. గత ఎన్ని సంవత్సరాలుగా ఇట్లాంటిది పాల్పడుతుంది? ఇతని రికార్డు 10 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్, ఒక 2 years వరకు కేసులు నమోదు కాలేదు. మళ్ళా దొంగతనాలు చేసి పట్టుబడడం జరిగింది. తీసుకొని ఒక ప్లేస్లో దాచిపెడతాడు. సమయం కోసం, సమయం వచ్చినప్పుడు అమ్ముతాడు. ఈలోపే మనం వీటన్నిటిని కూడా పట్టుకొని సేకరించలేండి.